ఎట్లా ఉంటది అన్న ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? మన దగ్గర అన్ని రకాల పీపుల్ వస్తారు, మధ్య తరగతి వాళ్ళు వస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వస్తారు. చార్జెస్ మినిమం మనం 5,000 నుంచి 10,000, 12,000, 14,000 కూడా తీసుకునే ఉంటాయి. సెట్ అయిన తర్వాత ఒక 50,000, ₹1,00,000 కూడా తీసుకుంటాము. వాళ్ళ ఫైల్ను బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళకి ఎట్లా కావాలనే దాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే, అంటే దీంట్లో మేజర్ గా ఇప్పుడు అప్రోచ్ అయ్యే వాళ్ళు కావచ్చు, మీరే అప్రోచ్ అవుతారా లేదంటే వాళ్ళే మీకు కాల్ చేయడం? లేదు, ఈ ఫీల్డ్ లో ఎలా ఉంటుంది అంటే, ఇంతకు ముందు మనకు పెద్ద మనుషులు ఎట్లా చేస్తున్నారంటే ఇల్లు ఫోటోలు తీసుకురావడం ఇవన్నీ చేసేటోళ్ళు. అవును, ఒక పంతులు ఉండేటోడు వాడు పోయేదంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. నేను స్టార్ట్ అయిన రోజు ఎవరింటికి పోలే, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి వచ్చినా కూడా నేను ఎవరింటికి పోను. ఎందుకోసం అంటే ఇప్పుడు అవసరం అనేది వాళ్ళది, వాళ్ళు మన కాడికి వచ్చారు అనుకో మనం సర్వీస్ ఇస్తాం అంతే తప్ప మనం వాళ్ళ ఇంటికి పోయి మనం నీ ఫోటో ఇవ్వంటే నువ్వు ఎవరు అని 100 అడుగుతాడు, మనం ఇవన్నీ మనం సమాధానం చెప్పాలి అవసరమా? దానికన్నా మంచిది నేను మార్కెటింగో లేకుంటే నేను ఏదో కష్టపడో నేను పేరు తెచ్చుకున్నాను అనుకో అందరు నా కాడికి వస్తారు కదా అని నా ఆలోచన. వస్తే ఏదైతే నిజాయితీగా సర్వీస్ ఉందో అది 100% ఇస్తా. అంటే ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు నేనున్నా, నాకు పిల్ల కావాలి, ఖచ్చితంగా నేను మీకు ఫోన్ చేసి నాకు మాది ఈ క్యాస్ట్, నాకు ఈ క్యాస్ట్ లో ఈ రేంజ్ వరకు ఉండాలని ఇన్ఫార్మ్ చేస్తారా? మీకు ఎట్లా ఆయన ప్రొఫైల్ ఏందనేది మేమైతే ఆన్లైన్ తీసుకోము. ఇప్పుడు బయట మార్కెట్ ఎట్లా తయారైందంటే ఫోన్ చేస్తాడు క్లయింట్, లీడ్ జనరేట్ చేసినాము, కాల్స్ వచ్చినాయి, ఎక్కడో అడ్వర్టైజ్ మార్కెటింగ్ చేసుకున్నాము, కాల్ వచ్చింది, కాల్ రాగానే అయ్యా మీరు ఆఫీస్కి వచ్చి కలవండి, ఎవరికైతే సంబంధం చూడాలనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్ ఏందో మీరు వచ్చి పూర్తి కలిసి అన్ని వివరాలు చెప్తేనే తీసుకుంటాను తప్ప ఆన్లైన్ డబ్బులు కానీ లేకపోతే నేను ఈడున్న డబ్బులు కొట్టాను కానీ ఏం చేయ నేను. అసలు మా స్టాఫ్ కూడా నేను అదే చెప్తా, రిస్ట్రిక్ట్ అయింది మా దగ్గర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరికి తీసుకోము. 100% రావాలి, ఆఫ్లైన్లోనే మాట్లాడుకోవాలి, నీ రిక్వైర్మెంట్ ఏందో చెప్పు, అది నేను వింటా, అది నాకు శాతం అవుతుందా కాదా మాట్లాడతా, శాతం అయితే తీసుకుంటా లేకుంటే వదిలేస్తా. ఓకే, అంతే కదా. ఓకే, అంటే ఇప్పుడు కంపారిజన్ మీరు అంటే టేకప్ చేసిన తర్వాత మీకు అప్రోచ్ అయినప్పుడు కానీ వాళ్ళు చెప్పే అంటే మీకు కొన్ని రెస్ట్రిక్షన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం అనిపిస్తుంది అన్న, కొంత వింతగా ప్రవర్తించినట్టు కావచ్చు, వింత ఆలోచనలు చెప్పిన విధానం కావచ్చు, మీకు అట్లా ఉంటారు. నాకు మా ఎట్లుంటారు అంటే ఒక అమ్మాయి వచ్చింది నా కాడికి, నాకు అత్త ఉండద్దు, మా ఉండద్దు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉండద్దు, ఆడపడుచులు ఉండద్దు, ఒక్కడే ఉండాలంటే ఈడికెళ్ళ బండను పెళ్లి చేసుకో మరి. అంతే కదా, కరెక్ట్ అన్నది. పెళ్లి చేసుకో మరి, నీకు మనిషి ఎందుకు? అరే ఏంది లెక్కలు సపరేట్ ఉండాలి, ఈ ఆలోచన దరిద్రపు ఆలోచన, మంచి ఆలోచన ఇది. ఇది నేను అంటే మేజర్ కోసమే నేను ఏమంటే ఇటు రండి, అలా మెంటాలిటీ ఏంది నాకు పూర్తి. ఇప్పుడు డబ్బు మనం వచ్చింది ఏంది ఉద్దేశము, సమాజానికి సేవ చేద్దామని వచ్చినాం, సమాజానికి ఎంతో కొంత మంచి చేద్దామని వచ్చినాం. మరి ఆ మంచి చేసేటప్పుడు మనం మెయిన్ వాళ్ళది ఏదంటే అది రిక్వైర్మెంట్ మనం యాడికల్ ఫుల్ఫిల్ చేస్తాం చెప్పు. మీరే అత్తను మామను వద్దంటే వాళ్ళని చంపేయాలి. అవు మరి నేను అదే అంటున్నా, బండం చంపేసుడు కాదు, నేనైతే సుపారీ నాకు నేనే చంపేస్తాను. మేజర్ గా లేడీస్ నుంచి వచ్చే ఒక మ్యారేజ్ ఫిక్సింగ్ చేసేటప్పుడు మేజర్ కంప్లైంట్స్ ఏమిస్తారన్న లేడీస్? అంటే రూల్ కేసులలో అయితే ఎట్లుంటారు అంటే వాడు మగోడు కాదు, అట్లొద్దు, అదానికి వద్దాం. ఫస్ట్ ఈ ఒక మ్యారేజ్ ఫిక్స్ చేయాలి, ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు అబ్బాయి కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు మేజర్ గా మీకు కొంచెం సిల్లిగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకునే సందర్భాలు ఉండేటివి. అదే ఇక రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆమె 10th క్లాస్ అన్న, ఏదో ఇవాళ భూముల జాగాల రేట్లు మన కేసీఆర్ దయ వల్ల పెరిగినాయి, ఇక వీళ్ళు నాకు భూముల జాగాలు పెరిగినాయి అని చెప్పేసి మేము ₹1,00,00,000 కట్నం ఇస్తామని అమెరికా సంబంధాలు కావాలంటే వస్తాయా? నవ్వుకునే సమస్యనే కదా. ఇంకో అమ్మాయి అంటది నాకు రాకుమారుడు కావాలి అంటే ఆమె ఉంటది నల్లగా. నేను ఇక్కడ ఏం ఎవరిని నిందిస్తలేను, ఇక్కడ వాస్తవాలు కదా అన్న. నేను ఏమంటున్నానంటే నీకు అర్హత ఉండాలి, అవును, నీకు ఆశకద్దు ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రిక్వైర్మెంట్ అంటే నేను అది నాతో కాదు. నా దగ్గరికి వచ్చి ఎవరైతే నిజాయితీగా వచ్చే కుటుంబాలు ఉన్నాయి, అయ్యా మాకు ఇట్లా మా పిల్ల అంటే ఇట్లా వీళ్ళు ఉండేది ఇట్లా వాళ్ళు అడిగేది ఇంకో రేంజ్ లో ఉంటుందా, అవన్నీ ఉంటాయి కాబట్టి రమ్మని చెప్తాం. ఇప్పుడు సపోజ్ బ్రదర్ సంతోష్ వాళ్ళు నాకు రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్ అంటే 10,000 కట్టేసిండు అనుకో, తీసుకున్నా నేను ఆన్లైన్ లా, ఇవన్నీ నాకు ఏం అర్థం అవుతాయి, అందుకోసమే నువ్వు రా, నా ఫీజు కట్టే స్తోమత నీకుందా, నేను భరించగలనా, నీ రిక్వైర్మెంట్ నేను ఫుల్ఫిల్ చేయగలనా అని నాకు క్లారిటీ కావాలి కదా. మైండ్ ప్రెజర్ పెట్టుకోరు ఎక్కువ, నేను పెట్టుకుంటే మళ్ళీ నాకు నిద్ర రాదు మరి. ఓకే, బతకనియారు. ఇప్పుడు మన అనవసరంగా డబ్బులు తీసుకొని ఇప్పుడు కస్టమర్ అంటే గెస్ట్ మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీరు అబ్జర్వేషన్ చేస్తారు అంటే అర్ధగంట ఆయన చూస్తా, ఆయనకి ఏం కావాలి, లేకుంటే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, నేను అది మోయగలనా, అది చేయగలనా, అది సాధ్యమా, మార్కెట్ లా అన్ని అనలైజ్ చేసే మాట్లాడతాం తప్ప
తీసుకుంటాను తప్ప ఏదంటే అది డైరెక్ట్ గా ఏది తీసుకోను. నేను ఇబ్బంది కమిట్మెంట్ ఇవ్వరు డైరెక్ట్ కమిట్మెంట్ ఎవరు తీసుకోవద్దని చెప్తారు. మధ్యవర్తులు ఎవరైనా కావచ్చు. మా మధ్యవర్తులు ఇప్పుడు నా దగ్గర చేసే 20-22 మందికి కూడా అదే నేర్పిస్తా. నా జీతము ప్లస్ కమిషన్ చేస్తారు. అమ్మ మీరు కాని పని తీసుకోవద్దు, అనవసరంగా ఇబ్బంది పడద్దు, అంతే కదా. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అది కాదు పోదు దాన్ని తీసుకొని ఏం చేసుకుంటావు ఫైల్ ను. 10th క్లాస్ అమ్మాయికి అమెరికా సంబంధం తెస్తావా చెప్పు నువ్వు. 10th క్లాస్ అమ్మాయికి అమెరికా సంబంధం భూములు పెరిగినాయి, జాగాలు పెరిగినాయి, నువ్వు ₹1,00,000 కట్నం ఇస్తావు. కానీ సాధ్యం కాదు కదా. నాకు ₹1,00,000 2,00,000 ఫీజు ఇస్తాడు, కానీ సాధ్యం కాదు కదా. ఇలా కట్నం ఇస్తే నేను ఏదంటే అయిపోతుంది అంటే ఇక అది మంచిగా ఉంది మరి లెక్కలు. అందుకే చెప్పకుండా చేయకుండా కడుపులు తీపించుకోవడాలు అంటే ఒకటన్నా అంటే ఇది సమాజంలో జరిగేది మాట్లాడుతున్నా. అంతే అంతే అంతే. నేను ఏమంటున్నానంటే ఒక టైంలో ఒక సందర్భం మాట్లాడుకుంటున్నా. ఇల్లు అనేది అత్త మామ కోడల్ మర్ది ఇట్లా యారాళ్ళు అంటే ఉండేది. అప్పుడు కోడళ్లకు ఒక భయం అనేది ఉండేది. అరే మా అత్తుంది మా మర్దున్నాడు అనేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా నాకు అత్త ఉండొద్దు, తమ్ముళ్ళు ఉండొద్దు, ఒకడే ఉండాలి, మాకు పీస్ఫుల్ ఉండాలి, మేము పిల్లల అదే ఎలక ఏనుగు ఆటలాడినట్టు ఆడుకోవాలి, ఈ విధమైన కోరికలు అనేది అంటే ఇట్లాంటిది చెప్పేటప్పుడు మీ మనసులో ఏం మెదులుతుంది అన్న? ఓపెన్ గా చెప్పన్నా. బాధ అనిపిస్తుంది. ఎన్ని దరిద్రపు ఆలోచనలు, ఏది మంచి ఆలోచన ఇది. ఆలోచించే ఆలోచన. ఆమె సైకో మెంటాలిటీ అంటారు దాన్ని. నీకు కుటుంబం వద్దు, మా వద్దు, అత్తొద్దు, అల్లుడు, నీకు ఇంట్లో ఎవరు వద్దు అంటే నువ్వు ఏంది అసలు? నువ్వు ఆలోచన చేయాలా? ఆమె ఎవరైనా కావచ్చే. అరే నీ ఇంట్లో అన్నదమ్ములు ఉంటే మరి నీ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళని కూడా అట్లనే చేస్తావు. నీ అన్న కూడా పిల్లం కావాలిగా. నీ అన్నకు భార్య రావాలి. మరి ఆమె కూడా అట్లనే కోరుకుంటే నీకేమనిపిస్తుంది? నువ్వు ఆలోచన చేయవు, ఆత్మవిమర్శ చేసుకోవా? 100% చేసుకోవాలి కదా. అందరి ఇళ్ళలో ఉంటాయి. ఆడపిల్లని డైరెక్ట్ తీసుకొస్తారన్నా? ఎలాంటి అమ్మాయిలు డైరెక్ట్ గా వచ్చేటోళ్ళు ఉన్నారు, అబ్బాయిలు డైరెక్ట్ గా వచ్చేటోళ్ళు ఉన్నారు. అన్న ఇట్లా కాదని ఇట్లా కొందరు మంచోళ్ళు కూడా ఉన్నారు, మంచి కుటుంబాలు కూడా ఉన్నాయి. మనము ఉమ్మడి కుటుంబం చూడు 100% ఉన్నారు. అట్లాంటి అడిగేటోళ్ళు కూడా ఉన్నాడు. అన్న మేము సింగిల్ గా బతికినామే, మా చిన్న ఫ్యామిలీ, మాకు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నోళ్ళు కావాలి అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు లేరు? 2 రకాలు ఉంటారు సమాజంలో. మొత్తమే చెడుగలేరు. మొత్తం అన్ని రకాలు అంటే ఇప్పుడు చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ అనేది ఉన్నది ఎంత అన్న 5% ఉంటది. నీకు 90% ఎట్లుంటారు అంటే గుట్టుగా సంసారాలు చేసుకొని గుట్టుగా బతుకుతారు. అవును. ఇప్పుడు మేము కూడా చాలా మంది కస్టమర్లు మా దగ్గరికి వస్తారు, మమ్మల్ని నమ్మి. అందరికి పెళ్లి చేస్తాం అన్న. ఏదో ₹4 కడతారు పాపం, వాళ్ళ కోరికలకు తగ్గట్టు కడతారు. అందరికి చేస్తామా? ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్నా మీరు ఇన్స్టాలో పెడుతున్నారు. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ స్టాఫ్? నా దగ్గర ఒక 22 ఉన్నారు అన్న. 22 మంది అంటే గట్టిగానే ఉంది. ఇన్కమ్ గట్టిగా ఉన్నది కాదు, నాకు ఖర్చు అట్లుందిగా. ఎంత ఉంటుంది మినిమం జీతాలు? ఎంత ఉంటుంది నీ దగ్గర ఉన్న వాళ్ళకి? నా దగ్గర ఉన్న వాళ్ళు మినిమం 10 నుంచి 15,000 ఉంటుంది. అగెస్ట్ టాప్ అంటే 30 వరకు కూడా ఇస్తా. ఉన్నారు ఒక 3-4. అంటే ఎట్లా టార్గెట్ ఇస్తావా? ఇంతమంది టార్గెట్ ఏమి ఇయ్య నేను. టార్గెట్లు ఏమి ఇయ్య నేను. వాళ్ళకి నేను చెప్పుకుంటాను. ఇప్పుడు నేను ఏదైతే అన్ని పనులు నేను చేయలేను కదా, నా పని అంతా వాళ్ళు చేసుకుంటూ పోతారు. సోషల్ మీడియాకి ఒక టీము, కాలింగ్ ఒక టీము, టీము అన్ని ఉన్నాయి. కెమెరామెన్లు, ఎడిటర్లు అందరు ఉన్నారు. అందరు మొత్తం డిపార్ట్మెంట్ అంత ఉంది నా దగ్గర. అందరికి చెప్తా నేను, గిది పరిస్థితి, నీ పని ఇది, నా పనులు ఉన్నాయి, అక్కడ సంబంధం ఉంది, పో అమ్మా నువ్వు చూసుకో ఉంటారు కదా. ఇప్పుడు నా కింద వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటారు అన్న మిమ్మల్ని? ఖచ్చితంగా పిలిపించుకుంటారు. అంటే అడ్వాన్స్ ఫీజు కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారా? ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్న తర్వాత ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా అన్న, ఎంత కనీసం 5,000 నుంచి 10,000, 12,000, 14,000 ఏది ఉందో ఫీజు తీసుకుంటాము. ఫిక్స్ అయిన తర్వాత కూడా ఫీజు తీసుకుంటా. ఫిక్స్ కాకముందు మీరు ఇదంతా మాట్లాడడానికి ఇంత అమౌంట్ తీసుకుంటా? ఖచ్చితంగా తీసుకునే చేస్తా. ఓకే. మళ్ళీ సెట్ అయిన తర్వాత ఎంత ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, నా మార్కెట్ పరిస్థితులు ఏముంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది బయట. ఇప్పుడు ఒక మీడియేటర్ ఉన్నాడు అన్న, ఒక కస్టమర్ వచ్చిండు, ఆయన సార్ నాకు ఇట్లాంటి సంబంధం కావాలి, మీరు ఎంత ఛార్జ్ చేస్తారని అడుగుతాడు. అయ్యా నేను 1,00,000 తీసుకుంటా అని చెప్తా. ఇంకో ఎదుటోళ్ళ దగ్గర ఇప్పుడు సపోజ్ వరంగల్లోనో, కరీంనగర్లోనో, సిద్దిపేటలోనో, సిరిసిల్లోనో మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే, అన్న నా దగ్గర పిల్లు ఉంది, మాకు ఇక్కడ ఫీజులు ఇయ్యారు అమ్మాయి వాళ్ళు, నాకేమి ఇస్తావు అని అడుగుతాడు. మరి అంతేగా, ఇదంతా కమర్షియల్ మార్కెట్. ఇదంతా వాళ్ళు నాకు ఫీజు ఇయర్గా నువ్వు నాకేమి ఇస్తావు అంటే ఏముంటది అందులో? అడుగుతారు ఖచ్చితంగా. నీకేమన్నా ఫీజు ఇప్పించాలకి ఏమన్నా అడుగుతారు? మీడియేటర్లు, తోటి మీడియేటర్లు. మీ తోటి మీడియేటర్లు. మీడియేటర్లు అడుగుతారు కదా ఖచ్చితంగా. అమ్మాయికి అనవసరం అవి మా అమ్మాయికి ఇచ్చుడు కాదు, అమ్మాయికి సంబంధించిన మధ్యవర్తి అడుగుతాడు. ఏమని? అయ్యా నాకు అమ్మాయి దగ్గర నుంచి ఫీజు రాదు, వాళ్ళు నాకు ఫీజు కట్టలేరు, పేదోళ్ళు అన్నాడు అనుకో. అమ్మాయి కొంచెం ఎడ్యుకేషన్ చేసుకుని మంచిగా ఉంది అనుకో, ఈ పిల్లగాడికి ఆ పిల్ల నచ్చింది అనుకో, వాళ్ళకి సంబంధించిన మధ్యవర్తి అంటాడు, అన్న నాకు 50, 30 నువ్వు ఎంత మాట్లాడుకున్నావు అంటే ఇవ్వాలా, తప్పదు కదా. అందరికి పంచుకుంటూ రావాలి. మరి నేను ఒక్కడే తింటే నడుస్తుంది.
ఇదంతా వ్యవస్థ అనేది అందరు తింటున్నారు కాబట్టి నాకు కింద ఇది ఒక చైన్ సిస్టమ్ లా ఉంది. చైన్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు అన్న, అయితేనే నేను బతుకుతున్నా వాళ్ళ మీద.